కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ. సహకార వార్తల ముఖ్య విశేషాలు. సహకార బ్యాంకుల్లో అనర్హమైన డైరెక్టర్ల తొలగింపుపై కేంద్రం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. సహకార బ్యాంకులలో అనర్హులైన డైరెక్టర్లను గుర్తించడానికి మరియు ఎవరు పదవులను ఖాళీ చేయాలో నిర్ణయించడానికి స్పష్టమైన విధానాన్ని ప్రవేశపెడుతూ బ్యాంకింగ్ నియంత్రణ సహకార సంఘాలు నియమాలు 1966కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సవరణలను ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణ సహకార సంఘాలు సవరణ నియమాలు 2025 అనే కొత్త నియమాలు డిసెంబర్ 15, 2025 నుండి అమలులోకి వస్తాయి. ఈ సవరణలు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 కింద నిర్వహించబడే సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. వీటిల్లో పట్టణ, రాష్ట్ర మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ సవరణలు బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 10A(2)(a) మరియు బి కింద పేర్కొన్న అవసరాలను తీర్చని ఏ డైరెక్టర్ను సూచిస్తూ అర్హత లేని డైరెక్టర్ యొక్క కొత్త నిర్వచనాన్ని జోడిస్తాయి. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 10A(2)(a) ప్రకారం బ్యాంకు డైరెక్టర్లు బోర్డులోని మొత్తం సభ్యులలో కనీసం 51% మంది నిర్దిష్ట రంగాలలో ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వ్యక్తులు అయి ఉండాలి. ఈ రంగంలో అకౌంటెన్సీ, వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, సహకారం, ఆర్థిక శాస్త్రం, ఆర్థికం, చట్టం మరియు చిన్న తరహా పరిశ్రమ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు తన అభిప్రాయం ప్రకారం ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం బ్యాంకింగ్ కంపెనీలకి ఉపయోగపడే ఏదైనా ఒక రంగాన్ని కూడా చేర్చవచ్చు. బోర్డు పునర్నిర్మించబడినప్పుడు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు కూర్పును మార్చడానికి ముందుకు వచ్చినప్పుడు అటువంటి డైరెక్టర్లను ఎలా తొలగిస్తారో లేదా పదవి నుండి తొలగించమని అడుగుతారో ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా రూపొందించింది. కొత్తగా చేర్చబడిన నియమం 5A అనర్హులైన డైరెక్టర్లలో ఎవరు రాజీనామా చేయాలో నిర్ణయించడానికి ఒక వివరణాత్మక యంత్రాంగాన్ని నిర్దేశిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం సెక్షన్ 10A యొక్క సంబంధిత ఉపవిభాగాల కింద తొలగించాల్సిన డైరెక్టర్ల సంఖ్యను డైరెక్టర్ల బోర్డు మరియు రిజర్వ్ బ్యాంకు రెండుగా నిర్ధారిస్తాయి. అయితే పేర్లు తుది నిర్ణయం ఖచ్చితంగా లాటరీ ద్వారా నిర్వహించబడుతుంది. గజిట్ డ్రా నిర్వహించడానికి ఒక నిర్మాణాత్మక విధానాన్ని వివరిస్తూ అనర్హులైన డైరెక్టర్లను మొదట వారు పదవిలో ఉన్న కాలానికి అనుగుణంగా వర్గీకరిస్తారు. 2 గ్రూపులు ఉంటే తక్కువ పదవీ కాలం ఉన్న సమూహం మినహాయించబడుతుంది. 2 కంటే ఎక్కువ గ్రూపులు ఉంటే తక్కువ పదవీ కాలాన్ని సూచించే సమూహం మినహాయించబడుతుంది. తొలగించాల్సిన సంఖ్య కంటే జాబితాను తగ్గిస్తే ఈ మినహాయింపు వర్తించదు. డ్రాకు అర్హత ఉన్న పేర్లను ఖరారు చేసిన తర్వాత చట్టంలోని సంబంధిత సెక్షన్ ఆధారంగా డైరెక్టర్ల బోర్డు లేదా అధికృత RBI అధికారి లాట్లను డ్రా చేస్తారు. RBI నిర్వహించే డ్రాను వీక్షించడానికి సహకార బ్యాంకులకు కూడా ఒక ప్రతినిధిని నియమించే అవకాశం ఇవ్వబడుతుంది. తొలగింపు వర్క్తో పాటు నోటిఫికేషన్ చట్టబద్ధమైన రిపోర్టింగ్ కోసం ఉపయోగించే
ఫార్మాట్లకు అనేక సాంకేతిక మార్పులను చేస్తుంది. ప్రత్యామ్నాయ శుక్రవారాలు అనే సూచికను ప్రతి నెల 15వ రోజు మరియు చివరి రోజుతో భర్తీ చేస్తారు. అనుబంధ బ్యాంకుల ప్రస్తావనలు తొలగించబడ్డాయి మరియు ఐడిబిఐ బ్యాంకింగ్ లిమిటెడ్ నిర్దిష్ట పాయింట్ల వద్ద జోడించబడింది. రిజర్వ్ బ్యాంక్ గత 2వ పక్షం చివరి రోజున ప్రకటించిన శాతాలతో సమలేఖనం చేయడానికి రిజర్వ్ అవసరాల గణనకు సంబంధించిన అనేక నిబంధనలు కూడా సవరించబడ్డాయి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్కీమ్ కింద నిర్వహించబడే డిపాజిట్లను చేర్చడానికి అదనపు ఎంట్రీని చేర్చారు. నమస్కారం.